రొట్టెల పండుగ భక్తుల రద్దీకి భారీ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. పటిష్ట భద్రతా నిఘా కోసం 4 డ్రోన్లను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. అబ్దుల్ అజీజ్, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి, జిల్లా ఎస్పీ అజిత, మున్సిపల్ కమిషనర్ నందన్తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. రొట్టెల పండుగ 2వ రోజు సందర్భంగా బారా షాహీద్ దర్గాలో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి, జిల్లా ఎస్పీ అజిత, మేయర్ సుజాత, మున్సిపల్ కమిషనర్ నందన్ తదితరులతో కలిసి భక్తుల భద్రత నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం లంగర్ ఖానాను ప్రారంభించి భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రొట్టెల పండుగ తొలి రోజు దాదాపు 3 లక్షల మంది భక్తులు దర్గాను సందర్శించగా 2వ రోజు 4 నుంచి 5 లక్షల మంది వరకు, ప్రధాన ఘట్టం జరిగే ఆదివారం 6 నుంచి 7 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు దీక్షా సౌజన్య, పోలీస్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. निकलकर अपनी आंखों से हालत देखो कितना सरकार से इसकी मदद करें। आप सभी सरकार से गुजारिश है इसकी ज्यादा గుంటూరు నుంచి వచ్చిన అన్వర్ గారు ఎక్కడున్నా సరే పోలీస్ అవుట్ పోస్ట్ వద్దకు రావాలండి. ఇక్కడ మీ వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. इसकी ज्यादा